పోరాడదాం. నా పేరు కొండారెడ్డి, ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 23వ తేదీ మార్చి భగత్ సింగ్ 93వ వర్ధంతి దినోత్సవం ఏదైతే ఉన్నదో ఆ రోజు నుంచి పంగిడి, దుద్దుకూరు ఈ ప్రాంత లారీ వర్కర్స్ అంతా సింగిల్ లారీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె విజయవంతం కావాలని, అట్లాగే తోటి క్రషర్ ఓనర్లు, ఆ యజమానులు తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్లకు వేతనాలు గతంలో కన్నా మెరుగైన వేతనం పెంచి 3,400 రూపాయలు పెంచి, అట్లాగే సంవత్సరానికి 1 నెల బోనసు వేతనాన్ని బోనస్గా ఇవ్వడం, అలాగే యూనిఫాము, రకరకాల కార్మిక చట్టాలకు సంబంధించిన అవసరమైన మేరకు పరిష్కరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదే వైఖరి సింగిల్ లారీ ఓనర్లు కూడా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మరి యజమానులు ఎవరైనా తన కార్మికుడికి సంబంధించి తనకు మేలు చేస్తున్న కార్మికుడు, తన కోసం శ్రమ చేస్తున్న తన కుటుంబం కోసం శ్రమ చేస్తున్న కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుడి సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా యజమాని మీద ఉంటుంది. మరి యజమాని నేను వేతనాలు పెంచలేను, నేను ఇంతే ఉంటాను, నువ్వేమైనా చేసుకొని మొండి వైఖరి ఏదైతే ఉన్నదో దీన్ని ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా యూనియన్ బాధ్యులను చర్చలకు పిలిచి వాళ్ళకు మెరుగైన వేతనాలతో కూడిన ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో అది జరపాల్సిన బాధ్యత సింగిల్ లారీ ఓనర్ల యజమానుల యూనియన్ల మీద ఉంటుంది. మరి ఇప్పటికైనా వాళ్ళు దిగొచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని, అలా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో పంగిడి, అట్లాగే దుద్దుకూరు, కొవ్వూరు, రాజమండ్రి దాటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రగతిశీల కార్మిక సమైక్య దీన్ని ఒక ఉద్యమం రూపం తీసుకెళ్లి వీళ్ళ న్యాయమైన పోరాటం ఏదైతే ఉన్నదో ఈ న్యాయమైన పోరాటానికి బలమైన సపోర్ట్ తీసుకొచ్చే ఒక ప్రయత్నం సీరియస్గా చేస్తాం. అట్లాగే ఈ ప్రాంతంలో అనేక సమస్యల మీద పనిచేస్తున్న నాయకత్వం ఇక్కడ ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తుంది. దీన్ని కూడా మీరు గమనంలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలని, ఈ సమస్య పరిష్కరించే వరకు కూడా కార్మికులు ఈ పోరాటం, న్యాయమైన పోరాటం ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించాలని ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరినీ కోరుకుంటూ మీ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా సంపూర్ణమైన మద్దతు తెలియపరుస్తామని చెప్తా ఉన్నాం. పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి, దేవరపల్లి మండలం దుద్దుకూరు పరిసర గ్రామాల సింగిల్ లారీ కార్మికులు సుమారు 450 మంది గత 6 రోజులుగా తమ జీతాలు పెంచాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని లారీ యజమానులకు నోటీసులు ఇచ్చి మా జీతాలు పెంచండి, మా కుటుంబాలు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి నోటీసులు ఇచ్చిన తర్వాత యాజమాన్యం మొండి వైఖరి వహించిన సందర్భాల్లో 6 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ దీక్షలకు కుల నిర్మూలన పోరాట సమితి ప్రగతిశీల కార్మిక సమాఖ్య సంఘీభావం ప్రకటిస్తా ఈరోజు మద్దతు తెలపడం కోసం వచ్చాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటాలు చేసి విజయం సాధించుకున్నారు. అలాగే ఇవాళ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసేటువంటి డ్రైవర్లు, ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్లు జరిగినా ప్రాణాలు పోతాయని భయంగా బతుకుతున్నటువంటి కార్మికులు ఇవాళ తమ కుటుంబాలు అన్యాయం అయిపోకూడదు, తమ కుటుంబాలు పెరిగిన ధరలతో పోటీపడి బతకలేకపోతున్నాయని చెప్పేసి జీతాలు పెంచమని అడిగితే యాజమాన్యం మొత్తం కూడా సిండికేట్ అయ్యి వాళ్ళందరూ మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని కుల నిర్మూలన పోరాట సమితిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం తన మొండి వైఖరి వేడనాడి కార్మికులకు మెరుగైన జీతాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్ని రోజులైతే ఈ సమస్యను పరిష్కరించకుండా పోరాటాలు చేపిస్తారో ఆ పోరాటాలు చేసిన రోజులన్నిటికీ కూడా జీతం చెల్లించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా
లారీ యజమానులు తమ నిరంకుశ వైఖరిని వేడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి, ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పేసి, వాళ్ళు ఈ పోరాట కార్మికులకు మద్దతు తెలపాలని చెప్పేసి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.